మ్యూజిక్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ముందుకు వచ్చారు, పర్ఫామ్ చేశారు అండ్ సపోర్ట్ కూడా అందించారు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దలు ఎవరు ముందుకు రాక మీకు మీరే, అంటే ఆయన కష్టపడి పనిచేస్తూ సంపాదిస్తూ యూనో అటు మిమ్మల్ని పిల్లల్ని అందరినీ చూసుకుంటూ ఒక మంచి కుటుంబంలా చక్కగా అన్యోన్యంగా ఉంటున్న మీకు యూనో కష్టాలు మొదలయ్యాయి అండ్ దాని తర్వాత ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ తట్టుకుని ఎంతో ధైర్యంగా ఉన్నారు, ఉండాలనే మేము కోరుకుంటున్నాం. బట్ అంటే ఈ కుటుంబాన్ని పోషించడానికి ఎంతవరకు కష్టాలు వచ్చేవి, ఎలా కష్టపడేవాళ్ళు? ఈయన అద్దెబండి వేసుకొని కష్టపడేవారు సార్. ఆ కష్టపడేటప్పుడు అద్దె పోయి ఇచ్చేసి మిగిలింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. అది అద్దెకి సరిపోయేది కాదు. ఇటు పిల్లలకి ఆటో నడిపినప్పుడు ఇటు భోజనానికి ఉండేది కాదు సార్. ఇప్పుడున్న ప్రాబ్లం బట్టి అయితే అసలు బండి వేయలేకపోతున్నారు సార్. వెళ్తే ఆయాసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేసి ఊపిరి అది సరిగ్గా ఆడదు సార్. ఇదివరకు ఎన్ని బండ్లు? 3 బండ్లు ఉండేవి. 3 బండ్లు ఉండేవి, బాగా బ్రతికే వాళ్ళు. ఎంతవరకు వచ్చే ఉండేదమ్మా ఆదాయం? 2 బండ్లు అద్దెకి ఇచ్చేవాళ్ళు సార్, ఒక బండి నడుపుకునే వాళ్ళు. అప్పట్లోనే బాగా కాస్త బతికాము సార్. ఆ తర్వాత ఎప్పుడైతే కిడ్నీ 4 సంవత్సరాల నుంచి కిడ్నీలలో రాళ్ళు పడడం, తీయించడం ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఎదురవ్వేసరికి అప్పులు పెరిగిపోయి మాకు ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోవడంతో 2 అమ్మేశాం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇల్లు పూట గడవడం కూడా కష్టమైపోతుంది మాకు. ఇంకా ఇటువైపు కూడా ఆధారం లేదు సార్. ఇదివరకు ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు సార్ మీరు? ఇదివరకు రాత్రి 10 వరకు పనిచేసేవాను సార్. తెల్లవారు 9కి వెళ్ళి నైట్ 10 వరకు చేసేవాడిని. రోజు 13 గంటలు నడిపేవాళ్ళు. 13 గంటలు నడిపేవాళ్ళు. ఎంత వచ్చేసారు అప్పుడు ఆదాయం? అప్పుడు రోజుకి 600-700 వచ్చేది సార్. ఓకే. అద్దెలు ఒక 20,000 వరకు వచ్చేవాడిని. అంటే ఇప్పుడు మీకు ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years నుంచి స్టార్ట్ అయింది సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.